श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा, नमस्कार साष्टांग श्री साईनाथा, नमस्कार साष्टांग श्री साईनाथा। अखिलांडकोटि ब्रह्मांड नायका, राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। సాయినాథులకు మరొక్కసారి పాద నమస్కారాలు చేసుకుంటూ శ్రీ గణేశునికి మన నమస్కారాలు, శ్రీ సరస్వతీదేవికి మన నమస్కారాలు, శ్రీ గురు మహారాజుకి మన నమస్కారాలు, శ్రీ కులదేవతకి మన నమస్కారాలు, శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి మన నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథులకి మన నమస్కారాలు, హేమాడ్ పంత్ గారికి మన నమస్కారాలు, నింబోల్కర్ గారికి మన నమస్కారాలు, విమలా శర్మ గారికి మన నమస్కారాలు, గురువులైన శ్రీరామ్ సార్కి మన నమస్కారాలు. ఈ గ్రంథాన్ని చక్కగా ఇన్ని రోజుల పాటు చదువుకోగలటానికి ముఖ్య కారణం అనిత గారు. ఎందుకంటే వారు పంపించారు ఈ గ్రంథాన్ని. వారికి ప్రేమతో కృతజ్ఞతలు. గురువు గారైన నారాయణ స్వామీజీ గారికి మన పాద నమస్కారాలు తెలుపుకుంటూ, అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజుకి మన నమస్కారాలు, శరత్ బాబూజీ గారికి మన నమస్కారాలు తెలుపుకుంటూ, భూమి తల్లికి, గాలికి, నీరుకి, అగ్నికి, ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్యచంద్రులకి, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికోటికి అనేక అనేక నమస్కారాలు తెలుపుకుంటూ 46వ అధ్యాయంలోకి వెళ్దాం. కాశీ గయా గమనం, అజాజన్మ కథనం. సాయిబాబా ఫోటో రూపంలో గయా క్షేత్రానికి వెళ్ళటం, 2 మేకల గత జన్మల గురించి చెప్పటం. ఓ శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం, మీ స్మరణ ధన్యం, మీ దర్శనం కూడా ధన్యమే. ఇవన్నీ ఫలం మీదే ఆశతో చేసే కర్మ బంధనాల నుంచి మానవ కోటిని ముక్తులను చేస్తాయి. మీ స్వరూపం ఇప్పుడు ఒకవేళ అదృశ్యమైనప్పటికీ శ్రద్ధగా ప్రేమపూర్వకమైన భక్తిని మనసారా చేస్తే సమాధిలోని మీ రూపం జాగృతమవుతుంది. భక్తులకు ఆ అనుభవం ఇప్పటికీ కలుగుతోంది. మీరు ఎంత సూక్ష్మమైన దారాన్ని పట్టుకుంటారంటే చూద్దామన్నా దాన్ని ఎవరికీ కనిపించనీయరు. కానీ దేశంలో ఉన్నా లేక పరదేశంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ మీ భక్తులను లాగి రప్పించుకుంటారు. ఆ తరహాలో రప్పించి వాళ్ళని మీ చరణార విందాల దగ్గర ఉంచుకొని ప్రేమతో మీ హృదయానికి హత్తుకుంటారు. తల్లి తన బిడ్డను సంరక్షించినట్లు వారిని మీరు సహజాతి సహజంగా సంభాళిస్తారు. అలా మీరు సూత్రాలను కదిలిస్తున్నా మీరెక్కడుంటారో మాత్రం ఎవ్వరికీ తెలీదు. కానీ దానికి కలిగిన ఆ పరిణామాన్ని చూస్తే భక్తుల వెనక మీరన్నట్లు మా మనసు కనిపిస్తుంది. జ్ఞానులు, పండితులు, తెలివైన వారు అభిమానం వల్ల సంసారం అనే సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను మీరు మీ శక్తితో మనసారా వ్యవహరింపచేస్తారు. లోపల నుంచి ఆటంతా ఆడిస్తారు. మీరు ఏమీ చేయనట్లు కనిపిస్తారు, అన్నీ చేసి కూడా ఏమీ చేయనట్లు కనిపిస్తారు. నిజంగా మీ చరిత్ర ఎవరికీ అర్థం కాదు. అందువల్ల మన శరీరాన్ని, వాక్కుని, మనసుని సాయినాథుల పాదాలకు అర్పిద్దాం. నోటితో సాయినాథుల నామాన్ని నిరంతరం స్మరిద్దాం. అలా చేస్తే పాపాలు ప్రక్షాళనమవుతాయి. కోరికలున్న వారి కోరికలు తీరుస్తారు. ఏ రకమైన కోరికలు పెట్టుకొని వారికి శాశ్వత సుఖస్థానాన్ని ప్రాప్తింపచేస్తారు. సాయినాథుల నామం అలా సుఖకారకమైనది. భక్తులకు అదెంతో సులభమైన ఉపాయం. అందువల్ల పాపాలు నశిస్తాయి. రజోగుణం, తమోగుణం ఖచ్చితంగా పలాయనం చిత్తగిస్తాయి. క్రమక్రమంగా సత్వగుణం సంక్రమిస్తుంది. దానివల్ల నైతిక, ధార్మిక గుణాలు పోగవుతాయి.
ఆ ప్రకారంగా ధర్మ ప్రవృత్తి జాగృతమైతే వైరాగ్యాప్సరాంగన వెనక నుంచి పరిగెత్తుకొస్తుంది. ఇంద్రియ సుఖాలను ఆలింగనం చేసి అనుభవించాలన్న ఇచ్చ నామమాత్రంగా మిగిలి ఉంటుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది. నిత్య వివేకంతో సహా జ్ఞానం ప్రాప్తిస్తే ఆత్మస్వరూపం వైపు ధ్యానం పట్టుకుంటుంది. అదే గురుపదాల్లో లీనమటం అవుతుంది. దాని పేరే గురువుకు సర్వస్వాన్ని అర్పించటం. మనసు సాయి చరణాల్లో అర్పించబడిందనుకోవటానికి ఇదే గుర్తు. సాధకులు శాంతి వైపు ప్రవృత్తిని మరలిస్తారు. వారి భక్తి సంపూర్ణంగా ప్రఫుల్లమవుతుంది. సప్రేమ ఉన్న గురుభక్తిని ధర్మం అంటారు. అంతటా నేనే ఉన్నాను, అదే జ్ఞానసారం. విషయభోగాల పట్ల ఉదాసీనత, అదే వైరాగ్యం. సంసారంలో ఉపరమ అంటే నివృత్తి ఇక్కడే ఉంటుంది. అనన్య జీవభావంతో భక్తిని కలిగి ఉండటం వలన శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు సర్వదా అధీనంలో ఉంటుందా? వారి మనసులో కావాలని కోరుకున్నవన్నీ వారికి అప్రయత్నంగా లభిస్తాయి. అలాంటి ఆ భక్తి దగ్గర బ్రహ్మస్థితి పెళ్లికి బహుమానంగా ఇచ్చిన దాసియే అవుతుంది. అక్కడ మోక్షాన్ని ఎవ్వరూ లెక్క చేయరు. తీర్థాలు వారి పాదాలను పట్టుకుంటాయి. గత అధ్యాయంలో దీక్షిత్తు భాగవత పట్టణంలో 9 మంది యోగుల భక్తి గురించి, సాయి చరణ దర్శనం గురించి వర్ణించబడింది. అలాగే పాఖాడే అనే ఇంటి పేరు గల ఆనందరావు కళను గురించి, సాయిబాబా భక్తి మహిమ గురించి చెప్పబడింది. సాయిబాబా దగ్గరకు చేర్చుకోబడిన వారు తమ ఇంట్లో ఉన్న దూరంగా భూమండలానికి అవతల ఉన్న వారిపై అహోరాత్రులు శ్రీ సాయి నిస్సంశయంగా తమ కృపామృత ధారలు వర్షించేవారు. భక్తులకు ఎక్కడికి పోయినా అక్కడకు అది ఎలాంటి చోటైనా సరే పోయి ఆయన నిలబడతారు. అకల్పితంగా వారికి దర్శనమిస్తారు. దీనికి సంబంధించిన విశేషమైన కథను మీ శ్రోతలకు నేను చెప్తాను. అది వింటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. మనసు ఆనంద సుధా లహరిలో మునకలు వేస్తుంది. సాయి నోటి నుంచి జాలువారిన ఆ మాటలను భావంతో సహా వింటే సమాధి సుఖం వెనక్కు మరలుతుంది. ప్రఫుల్లమైన చక్కని మనోవృత్తిలో భక్తులు స్వానందాన్ని స్వంతం చేసుకుంటారు. అడుగడుగునా చమత్కారం నిండి ఉండే అలాంటి మధురమైన చంద్రిక లాంటి ఈ కథను వింటే శ్రోతలు తమను తాము మర్చిపోతారు. గుండె గొంతుకలో కొట్టాడుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ పెద్ద కొడుకు బాబు ఉపనయనం నాగాపూర్లో చేయాలని నిశ్చయించారు. అలాగే నానాసాహెబ్ చందోర్కర్ పెద్ద కొడుకు పెళ్లి ఆలోచన జరిగి అది గ్వాలియర్ పట్టణంలో చేయాలని నిశ్చయం పడింది. ఒడుగయ్యాక కాకాసాహెబ్ కార్యం వల్ల పెళ్లికి గ్వాలియర్ వెళ్ళటానికి ఆలస్యం కాకూడదని నానా మనసులో ఉంది. నాగపూర్ నుంచి కాకాసాహెబ్ పెళ్లికి హాయిగా రావాలన్న అభిప్రాయంతో ఇద్దరికీ వీలుగా నానా మంచి ముహూర్తాలు పెట్టాడు. తర్వాత భక్తుల మకుటమణి నానాసాహెబ్ సాయిని పెళ్లికి పిలవాలని ఆయన దర్శనం చేసుకోవటానికి గొప్ప ఉత్సాహంతో షిరిడీ వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ అప్పుడు అక్కడే ఉన్నాడు. నానాసాహెబ్ మసీదుకు వెళ్ళి చేతులు జోడించి బాబాని పెళ్లికి ఆహ్వానించాడు. అందుకు బాబా సరే అని పెళ్లికి తప్పకుండా శ్యామాని వెంట తీసుకుపో అని కూడా అన్నారు. తర్వాత 2 రోజుల్లో వచ్చి కాకాసాహెబ్ కూడా బాబాని వడుక్కి రమ్మని ఆహ్వానించాడు. అతనితో కూడా బాబా అలాగే శ్యామాని వెంట తీసుకుపో అన్నారు. కాకాసాహెబ్ బాబాని స్వయంగా రమ్మని అర్థించాడు. అందుకు బాబా వెంటనే సమాధానమిచ్చారు. కాశీ ప్రయాగ కరుణ్ సత్వర్ శ్యామాచేయి యోతో అగోదర్ మజ్కాయ్ ఉషీర్ యావయా. కాశీ ప్రయాగలకు వెళ్ళిన శ్యామా కంటే ముందే వచ్చేస్తాను. అందుకు నాకెంతసేపు పడుతుంది? ఆ మాటలపై వాళ్ళకు కలిగిన అనుభవం చూడ్డానికి, బాబా సర్వవ్యాపకతను గురించి తెలుసుకోవటానికి ఇప్పుడు శ్రోతలు శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోండి. భోజనమయ్యాక మాధవరావు ఇలా అడిగాడు. ఒకసారి గ్వాలియర్ వెళ్ళాక కాశీ మాత్రం ఎంత దూరం?
అతను నందరాం మార్వాడి వద్ద ఖర్చుల కోసం 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. బాబా అనుమతి తీసుకోవటానికి అతను మసీదుకి వెళ్ళాడు. అతను ఎంతో ఆదరపూర్వకంగా బాబాని ఇలా అడిగాడు, ఇప్పుడు పెళ్ళి ఒడుగుల కోసం గ్వాలియర్ వరకు వెళ్ళవలసి ఉంది. అయితే అవకాశం వచ్చింది కాబట్టి కాశీ గయా యాత్ర చేసుకోవాలని మనసు కనిపిస్తోంది. అయినా దేవా, నేను మీ పాదాల మీద పడి అడుగుతున్నా, కాశీ గయా యాత్రలు చేసి రానా? బాబా మాధవరావుకి వెళ్ళి రమ్మని ఆనందంగా అనుమతిచ్చారు. ఇంకా ఇలా అన్నారు, అనుచితమైతే నువ్వు మాత్రం నన్నెందుకు అడుగుతావు? ఏ ప్రయత్నం లేకుండా సహజంగా సంభవించే వాటిని నిశ్చయపూర్వకంగా తప్పక సాధించాలి. అలా అనుమతి లభించింది. మాధవరావు గుర్రబండి చేసుకుని కోపర్గం దారి పట్టాడు. దారిలో అప్పాకోతే కలిశాడు. తన మనమరాల్ని తీసుకురావటానికి అతను చాంద్వడ్ వెళ్తున్నాడు. కాశీయాత్ర మాట విని అతను బండిలోంచి దూకాడు. కాశీయాత్ర ప్రయాణానికి కావలసిన డబ్బు జేబులో లేకపోయినప్పటికీ మాధవరావు లాంటి ఆత్మీయుణ్ణి వదులుకోవాలని అనిపించలేదు. ఇంతలో మాధవరావు అతనికి ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకోతేకి ఆలోచించవలసిందే ఉంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అతను వెంటనే బండిలో కూర్చున్నాడు. అప్పా పాటిల్ ధనవంతుడే, అయితే దారిలో ఉన్నాడు కనుక దగ్గర డబ్బులు లేదు. అందుకని కాశీ వెళ్ళటం తప్పిపోతుందన్న గొప్ప చింత కలిగింది అతనికి. ఎవరైనా పుణ్యకర్మ చేస్తుంటే మనం కూడా వారితో పాటు పుణ్యకర్మ చేయాలి. మాధవరావు లాంటి తోడిని సార్థకం చేసుకోవాలని అప్పా మనసులో ఉంది. అప్పా ఇబ్బందిని గమనించి సమయానికి అతనికి ధైర్యం చెప్పి మాధవరావు అతన్ని వెంట పెట్టుకుని కాశీయాత్ర చేయించాడు. తర్వాత వాళ్ళిద్దరూ నాగపూర్లో ఒడుగు వేడుకకు వెళ్ళారు. అక్కడ కాకాసాహెబ్ మాధవరావుకి ఖర్చుల కోసం 200 రూపాయలు ఇచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళు గ్వాలియర్లో జరిగే పెళ్లి వేడుకలకు వెళ్ళారు. ఆ సందర్భంలో నానాసాహెబ్ మాధవరావుకి 100 రూపాయలు ఇచ్చాడు. నానాసాహెబ్ వియ్యంకుడు శ్రీమంత్ జఠారు అతను కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఆ ప్రకారంగా నానా గురుబంధువు వద్ద ప్రేమపూర్వకంగా వీరంతా ఇచ్చిన డబ్బు పోగైంది. కాశీ మంగళ్ ఘాట్ వద్ద బంగారు రేకులు పొదిన అందమైన శ్రీ లక్ష్మీనారాయణ మందిరం ఉంది. దానికి జటారు యజమాని. అయోధ్యలో ఉన్న అందమైన శ్రీరామ మందిరానికి కూడా జటారే యజమాని. అతను 2 పుణ్యస్థానాల్లో ఆదర సత్కారాల ఏర్పాటు బాధ్యతను అక్కడున్న తన గుమాస్తా మీద పెట్టాడు. మాధవరావు అప్పాకోతే గ్వాలియర్ నుంచి మధురకు వెళ్ళారు. వెంట పళస్పా ఇనాముదారు ఒజే నానాసాహెబ్ తోడల్లుడు బినీవాలే నానాసాహెబ్ అల్లుడు పేండార్కర్ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. మాధవరావు కోతే పాటిల్ అక్కడి నుంచి ప్రయాగకు వెళ్ళి తర్వాత రామనవమోత్సవ సమయానికి అయోధ్య చేరుకున్నారు. అక్కడ 21 రోజులున్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణం సూర్యగ్రహణం అయిపోయాక అప్పుడు ఇద్దరు గయకు బయలుదేరారు. గయలో ప్లేగు వ్యాపించి ఉంది. వీధుల్లో జనులు ఆ చింతతోనే ఉన్నారన్న విషయం వారిద్దరూ రైలు బండిలో విన్నారు. రైలు స్టేషన్లో కొచ్చి ఆగేసరికి రాత్రి అయింది. ఇద్దరు అప్పుడు అక్కడే ఓ ధర్మసత్రానికి వెళ్ళి ఆగారు. తెల్లవారాక ఒక గయ వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు, యాత్రికులంతా బయలుదేరారు, త్వరగా పదండి. మాధవరావు మనసులో కంగారు పడ్డాడు. అతను మెల్లగా అడిగాడు, ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది, మీ పేటలో కూడా ఉందా? దానికి గయ వ్యక్తి సమాధానమిచ్చాడు, అక్కడి దాకా వచ్చి అప్పుడు చూడండి, అక్కడ ఇలా లేనే లేదు. నాతో పాటు మీరు ఏ శంక లేకుండా పదండి. వాళ్ళిద్దరూ ఆ గయ వ్యక్తితో అక్కడికి వెళ్ళారు. అతని విశాలమైన ఇంటిని చూసి మనసులో ఆనందించారు. ఆనందించడానికి మరో కారణం ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఎదురుగా బాబా ఛాయాచిత్రం చూసి మాధవరావు కంఠం పూడుకుపోయింది. గయలాంటి చోట బాబా పటం కళ్ళకి కనిపిస్తుందని అతను కల్లో కూడా అనుకోలేదు. కనుక ఇద్దరికి ఆశ్చర్యం వేసింది. మాధవరావుకైతే ఎంతో దుఃఖం కలిగింది. అతని కళ్ళ నుంచి ఆనందాశ్రువులు ప్రవహించాయి. గయ వ్యక్తి, ఏమిటి మీరు ఏడుస్తున్నారా అని అడిగాడు.
ఏ కారణము లేకుండా మాధవరావు అలా ఏడుస్తుంటే గయ మనిషికి సందేహం కలిగింది. అతను చింతాక్రాంతుడయ్యాడు. గయలో ప్లేగు ఉంది. తన యాత్ర అనుకున్న విధంగా ఎలా గట్టెక్కుతుందన్న ఆలోచన మాధవరావు మనసులో తలెత్తినందుకు గయ మనిషికి బాధేసింది. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందే చెప్పాను కదా, అయినా మీరు ఇలా బాధపడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాపై విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి కూడా ఇబ్బంది జరగదు. ఊరికే కళ్ళంట నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్లేగు వ్యాపించిందని ధైర్యం కోల్పోయి యాత్రికుడు నిష్కారణంగా అదే పనిగా ఏడుస్తున్నాడని గయ మనిషి ఆ రకంగా నచ్చచెప్ప చూశాడు. కానీ మాధవరావు మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నాకంటే ముందు వచ్చి మా అమ్మ ఈరోజు నా ఎదుట ఎలా ఉంది? కాశీ ప్రయాగ యాత్రలు ముగించుకుని వచ్చే శ్యామ కంటే ముందొస్తానని బాబా అంతకు ముందు చెప్పిన మాటలకి ఇది ప్రత్యక్ష అనుభవ రూపం అనిపించింది. ఇంట్లో అడుగు పెట్టగానే మాధవరావుకి బాబా చిత్రపటం కళ్ళెదుటి కనిపించింది. ఆ అనుకోని సంఘటన చూసి అతనికి ఎందుకో విచిత్రంగా అనిపించింది. కంఠం రుద్ధమైంది. కనురెప్పల మాటు నుంచి దూకిన ఆనందాశ్రువుల వెల్లువెల్లులై పారాయి. దేహం రోమాంచితమైంది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. మాధవరావు పరిస్థితి అది. కానీ గయ మనిషి మనసులో మరోలా అనుకున్నాడు. ప్లేగు భయం పట్టుకుని అతను ఏడుస్తున్నాడని అతనికి నిశ్చయంగా అనిపించింది. శ్యామకి తర్వాత దీని గురించి అడగాలన్న కోరిక కలిగి అతను గయ మనిషిని ఇలా అడిగాడు. ఈ చిత్రపటం మీకెలా దొరికిందో అది నాకు వివరంగా చెప్పండి. అప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని అయినా చమత్కార్యాన్ని గయ మనిషి మాధవరావుకి చెప్పసాగాడు. దాన్ని అందరము విందాం. ఆ బ్రాహ్మణునికి ఒకరు కాదు 200-300 మంది పనివాళ్ళు జీతానికి ఉన్నారు. మన్మాడ్, పునా, తంబే స్టేషన్లో యాత్రికులకు వాళ్ళు విస్తృతంగా వసతులు కల్పిస్తుంటారు. యాత్రికులకు సౌకర్యాలు కలిగించటమే ఆ గయమనిషి నిత్యవృత్తి. అలా నడుస్తుండగా ఓసారి గయమనిషి షిరిడీ వెళ్తాడు. సాయి సమర్థుల గొప్ప మహాత్ములన్న విషయం అతను విన్నాడు. ఆయన దర్శనంతో తరించాలని నిశ్చయించుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. పాదాలకి నమస్కరించాడు. సాయినాథుల చిత్రపటం పొందాలన్న కోరిక కూడా అతనికి కలిగింది. మాధవరావు దగ్గర గోడకు వేలాడుతూ చిత్రపటం ఉండేది. గయ వ్యక్తి దాన్ని ఓమని అడగసాగాడు. అందుకని అతను బాబాని అడిగి దాన్ని అతనికి ఇచ్చాడు. అదే అప్పటి తన చిత్రపటమని, అతనే ఈ గయ వ్యక్తి అని మాధవరావుకి గుర్తొచ్చింది. అక్కడికే బాబా తనని ఎలా పంపించారు? ఇంత సుదీర్ఘకాలం తర్వాత అతనితో నన్నలా కల్పించేవారు. వాస్తవానికి 12 సంవత్సరాల నాటి కథ ఎక్కడైనా ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? కానీ బాబా లీలలు లోతైనవి. ఆయన శ్యామను అక్కడికే పంపించింది. అక్కడే తమ దర్శనమిచ్చారు. గయ వ్యక్తి కూడా మనసులో ఎంతో సంతృష్టి చెందాడు. సాయిబాబా అనుమతి తీసుకుని తన ఇంటి నుంచి ఇదే చిత్రపటాన్ని, ఇదే గయ వ్యక్తిని తాను ఇచ్చాడని శ్యామకు గుర్తొచ్చింది. షిరిడీ వచ్చినప్పుడు తన వద్దే తాను ఇదివరలో బస చేశావని, అతనే తనచే బాబా దర్శనం చేయించారని గయ వ్యక్తికి గుర్తొచ్చింది. అప్పుడు ఒకరినొకరు చేసుకున్న ఉపకారం వల్ల వారిద్దరి ఆనందానికి పరిమితులు లేకుండా పోయింది. గయ వ్యక్తి శ్యామకి గయలో ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేశాడు. ఆ గయ వ్యక్తి ఇంట్లోని ఐశ్వర్యాన్ని ఏం వర్ణించాలి. ఏనుగులు అతని ఇంటి ముందు ఉన్నాయి. తను స్వయంగా పల్లకీలో కూర్చుని శ్యామని ఏనుగుపై కూర్చోపెట్టాడు. విష్ణు పాదాలు అంటే గయలో విష్ణు పాదాల ప్రతిమ ఉండే స్థలం వద్దకు వెళ్ళి వెంట పూజా సామాగ్రిని తీసుకుని దేవుడికి అభిషేకంతో స్నానం చేయించి విధిపూర్వకంగా పితరులకు పిండదానం చేయించాడు. అప్పుడు బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చి తృప్తిపరిచాడు. నైవేద్యం పెట్టి అందరూ భోజనం చేశారు. ఆ ప్రకారంగా బాబా యాత్రనంతా ఆనందంగా పూర్తి చేయించారు. ఈ కథకి సారం ఏంటంటే, బాబా నోటి నుంచి వచ్చిన మాటలు ఎప్పుడూ నిజమై తీరతాయి. అందులోని ప్రతి అక్షరము అనుభవంలోకి వస్తుంది. సాయినాథుల భక్తుల మీద సాయినాథులకు అనివార్యంగా ప్రేమ ఉంటుంది.
అలా అయితే బాబాకి తమ భక్తులపైన మాత్రమే ప్రేమ ఉందా? కానీ ఇతర జీవులను కూడా సాయినాథులు సమదృష్టితో చూస్తుండేవారు. వారి పట్ల ఆయనకి సంపూర్ణ ఐక్యభావం ఉండేది. వాటిని ఎంతో ప్రేమించేవారు. ఎప్పుడైనా లిండీబాగు నుంచి మసీదుకి తిరిగి వచ్చేటప్పుడు సహజంగా అలా వెళ్తూ వెళ్తూ దారిలో ఏదైనా ఒక మేకల మంద కనిపిస్తే బాబాకి భలే ఆనందం కలిగేది. అప్పుడు ఆ మేకల మంద మీద మకరంద జలపాతాలు కురిపించే అమృత సదృశమైన తన దృష్టి సారించి 1-2 మేకలను సాయినాథులు ఎన్నుకొని తీసుకునేవారు. వాటి యజమాని ఎంత ధర చెప్తే అంతా ఇచ్చేసేవారు. తాము కొన్న ఆ మేకలను కొండాజీ అనే పేరుగల భక్తుడి దగ్గర ఉంచేవారు. బాబా పద్ధతి అలా ఉండేది. ఒకసారి 32 రూపాయలు ధర చెల్లించి బాబా 2 మేకలను కొనుక్కురావటం చూసి అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఆ 2 మేకలను చూసి బాబాకి వాటి మీద ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగింది. వాటి దగ్గరికి వెళ్ళి వాటి వీపు తట్టారు. అవి పసి యోనిల్లో జన్మించడం చూసి సాయి సమర్థులకు వాటిపై కరుణ కలిగింది. వాటి ఆ అవస్థ చూసి సాయినాథులు హిమవత్ పర్వత సానువు ద్రవించింది. వాటి పట్ల ప్రేమ వెల్లువై ఉబికింది. వాటిని దగ్గరకు తీసుకొని మృదువుగా నిమిరి వాటిపై మహోన్నత కృపామృత దృష్టితో చూడటం భక్తులకు ఆశ్చర్యం అనిపించింది. వాటి మీద పూర్వజన్మకు సంబంధించిన తమ గొప్ప ప్రేమ బాబాకి గుర్తొచ్చింది. సాయినాథుల ప్రేమ వరదలై పారింది. సాయినాథులు వాటి పశు జన్మ చూసి బాబా మనసు ఎంతో వ్యాకులం చెందింది. కానీ ఆ మేకల ధర 2-3 మహా అయితే 4 రూపాయలు ఉండొచ్చు. దానికోసం బాబా అలా అంత ఎక్కువగా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు అని తాచాగా ఆశ్చర్యం కలిగింది. దేయి వాణి ఫేయి ప్రాణి. వ్యాపారి నోటితో అడిగిన ధర ఇచ్చి అవసరమైన వస్తువును కొనటం, ఈ పద్ధతిని కళ్ళతో ప్రత్యక్షంగా చూసి తాచాతో పాటు మాధవరావు బాబా చేసే ఈ పనిని వారించారు. 2 రూపాయల వస్తువుకి బాబా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు? ఆయనకి డబ్బంటే లెక్కలేదా? అలా ఆయనకు తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తుండే సాయినాథుల యుక్తి కూడా వారికి సరి అనిపించలేదు. ఇద్దరి మనసులకి చాలా చికాకు కలిగింది. బాబా అలాంటి బేరాలు ఎందుకు చేస్తారు? బేరం చేసే పద్ధతి ఇదేనా అని ఇద్దరూ బాబాపై ఆరోపించారు. బాబా అలా ఎలా మోసపోయారు అని అందరూ అక్కడ పోగైనారు. కానీ బాబా మాత్రం ఎంతో హాయిగా ఉన్నారు. సాయినాథులు ఏదో కోల్పోయినట్లు లేదు. వీరిద్దరూ అలా కోపించిన బాబాపై దోషం ఆరోపించిన బాబా కొంచెం కూడా నొచ్చుకోలేదు. శాంతి సుఖంలో మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మనసులో పూజ్యభావం కలిగి వారిద్దరూ బాబాని ఇలా అడిగారు, ఔదార్యం అంటే ఇలాగే ఉంటుందా? 32 రూపాయలు పోయినట్లే కదా. కేవలం డబ్బుని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అడిగిన ఆ ప్రశ్న విని సాయిబాబా నవ్వుకుని మనసులో ఇలా అనుకున్నారు, వీళ్ళెంతటి పిచ్చివాళ్ళు, నేను వీళ్ళని ఎలా సమాధానపరచాలి? బాబా శాంతి ఎంతో విలక్షణంగా ఉండేది. సాయినాథుల మనసులోని స్థైర్యం అస్సలు చలించలేదు. పరమశాంతితో ఉన్న ఈ లక్షణం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. క్రోధం అనేది ఎవ్వరికీ కనీసం తెలియనైనా తెలీదో, ఎవరు సదా పరమ శాంతిని అనుభవిస్తూ ఉంటారో, జీవులు ఎవరు భగవంతుణ్ణే చూస్తారో వారికి కోపం అనే మూర్ఖత్వం ఎలా ఉంటుంది? సారాలను గురించి వివరించటంలో సమర్థులైన వారు క్రోధాన్ని తమ ఎదుట రాణిస్తారా? అలాంటి సందర్భం ఒకవేళ వచ్చిన వారు శాంతి అనే భాండారం తెరుచుకునే ఉంటుంది. అల్లా మాలిక్ అనే నిరంతర చింతన ఎవరికి ఉంటుందో వారి మహిమను నేనెలా వర్ణించను? సాయినాథుల చరిత్ర లోతైనది, కఠినమైనది, ఎంతో పావనమైనది, హితకరమైనది. ఎవరు పూర్వజన్మ స్వరూపులో వైరాగ్యానికి నిలయమో, శాంతి సాగరమో, ఎవరి బుద్ధి పొంగిపొరిలే కారుణ్య రసధారలతో నిండి ఉంటుందో వారు నిజంగా ఏమన్నారో విందాం. వారిద్దరి కోపాన్ని చూసి బాబా, ఉండేందుకు ఇల్లైనా లేని నాకు నిలువ నీడ లేదు, దేన్నైనా నేను ఎందుకు పోగు చేసుకుంటాను దృఢంగా అన్నారు. దుకాణానికి పోయి మొదట ఓ సేరు
ఓ సేరు పచ్చిశనగపప్పు తీసుకురండి, వాటికి అవి కడుపు నిండా పెట్టండి, అప్పుడు వాటిని ఆ మేకల కాపరికి తిరిగి ఇచ్చేయండి. బాబా ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి వెంటనే మేకలకు పప్పు తినిపించి కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వాటిని మేకల మందులోకి తిరిగి పంపించేశారు. సాయిబాబా మూర్తిభవించిన పరోపకార అవతారులు. తాచా కోతే కానీ శ్యామ కానీ మరెవరైనా కానీ సాయినాథులకి ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్న దాన్ని నేర్పటమేమిటి? గొప్ప ప్రేమతో శనగపప్పు తిని మేకలు తృప్తి చెందటం చూసి బాబా, ఇక మేకలను వాటి యజమానికి ఇవ్వండి, వాటిని మందలో విశ్రాంతి తీసుకొనివ్వండి అన్నారు. ఆ ప్రకారంగా డబ్బుకి డబ్బు పోయింది, అనవసరంగా మేకలు పోయాయి. అప్పుడు బాబా మేకల గత జన్మకు సంబంధించిన ఆశ్చర్యమైన కథను చెప్పారు. తాత్యా మీద లాగానే శ్యామ మీద కూడా బాబాకి ఎంతో ప్రేమ. వారి కోపాన్ని శాంతింపచేయడానికి బాబా ఈ మనోరంజకమైన కథను చెప్పారు. సాయిబాబా స్వయంగా ఆ ఇద్దరికి మేకల పూర్వజన్మ వృత్తాన్ని వర్ణించి చెప్పారు. శ్రోతలైన మనమందరము కలిసి విందాం. అదృష్టవశాత్తు గత జన్మలో ఈ జీవులు మానవులు. వాళ్ళు నా దగ్గరే ఉండేవారు. వారు చేసిన కర్మలకి ఫలితం ఇలా అనుభవించడానికి ప్రాప్తించింది. మీరు చేసిన ఆ మేకలు గత జన్మలో సోదరులు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ వారు అంతమైపోయారు. వారికి గతి పట్టింది. మొదట్లో సోదరులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారు. సదా ఒకరి శ్రేయస్సునొకరు చూసుకునేవారు. ఆ ప్రకారంగా వారిద్దరి పరస్పరం ఎంతో ఐక్యత ఉండేది. అలా వాళ్ళిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నప్పటికీ భయంకరమైన కర్మ ధర్మ సంయోగం వల్ల దుర్భరమైన ద్రవ్య లోభంతో పరస్పర శత్రుత్వం ఏర్పడింది. వారిలో పెద్దవాడు సోమరి, చిన్నవాడు అహర్నిశలు పనిచేసేవాడు. అతను చాలా డబ్బు సంపాదించి కూడబెట్టుకోవటం వల్ల పెద్దవాడికి అతనిపై ఈర్ష్య కలిగింది. అతన్ని చంపితే గాని డబ్బు తన చేతికి రాదని చెడు మార్గాన్ని అవలంబించాడు. ధనంపై మోహం వల్ల మానవులు కన్ను మిన్ను కానరు. కళ్ళుండి ఆ పెద్దవాడు అంధుడైనాడు. సోదర ప్రేమలోని అనుబంధాన్ని విస్మరించాడు. చిన్నవాడిని చంపటానికి సిద్ధపడ్డాడు. ప్రారబ్ధం చాలా కఠినమైనది. ఆ సోదరులకు నిష్కారణంగా వైరం ఉత్పన్నమైంది. ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా వేసుకున్న పథకాలు ఒకరికొకరు తెలిసాయి. లోభం అనివార్యంగా పెరిగిపోయింది. వారి ఆయుష్ ముగిసింది. వాళ్ళు తమ సోదర ప్రేమనంతా మరిచారు. కోపంతో ఎంతో మండిపడి శత్రువుల్లాగా ఒకరితో ఒకరు దెబ్బలాడుకున్నారు. ఒకడు తల మీద బలమైన కర్రతో కొట్టి రెండవ వాడిని పడేశాడు. రెండవ వాడు ఒక్కసారిగా గొడ్డలి వేటు వేసి తన సోదరుని చంపేశాడు. అప్పుడు చిన్న భిన్నమయ్యి రక్తంతో తడిసిపోయిన వాళ్ళిద్దరూ మూర్ఛపోయారు. కొద్దిసేపు అయ్యాక వారి ప్రాణాలు పోయి వారిద్దరూ మరణించారు. అలా చనిపోయాక వాళ్ళు ఈ పసియోనిలో ప్రవేశించారు. వారిని చూసినప్పుడే వాళ్ళకి సంబంధించిన ఈ కథంతా నాకు గుర్తొచ్చింది. చేసిన కర్మలను అనుభవించడానికి వాళ్ళు మేకలుగా పుట్టారు. అనుకోకుండా ఆ మందలో చూసి వాళ్లపై ప్రేమ కలిగింది కనుక జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి వాటికి విశ్రాంతి కలిగించాలని నాకనిపించింది. కానీ మీ వల్ల వాటి కర్మలే వాటికి అడ్డొచ్చాయి. నా మనసులో మేకల పట్ల దయ ఉంది, కానీ మీ బలవంతం వల్ల నేను కూడా చివరికి వాటిని వాటి యజమాని దగ్గరికి పంపేయటానికి సిద్ధపడ్డాను. ఇక్కడ ఈ కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. ముందు రాబోయే అధ్యాయాన్ని వింటే శ్రోతల మనసు ఆనంద తీరాలకి పరుగు పెడుతుంది. ఆ అధ్యాయం కూడా తీయని అనుబంధాలను అందంగా ముడివేసే ప్రేమతో నిండి ఉంటుంది. అవి కూడా సాయి నోటి నుంచి జాలువారిన అమృతపు గుళికలే. హేమానుపంత్ సాయి చరణాలలో వినయంగా అయి శ్రోతలకి విన్నపం చేస్తున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనుల ప్రేరణ కలిగించిన భక్త హేమానుపంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని కాశీ గయా గమనం అజా జన్మ కథనం అనే పేరుగల 46వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై.
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సాయినాథార్పణమస్తు. ఓం శాంతి 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 శాంతి.